త్వరలోనే పార్లమెంట్లో మహిళా బిల్లుకి సంబంధించి చర్చ జరపడమే కాకుండా దీన్ని ఆమోదించే ప్రక్రియ కూడా జరుగుతుంది. ఈ దశలో ఈరోజు వైజాగ్ బీజేపీ కార్యాలయంలో మహిళలు చూసుకుంటే ఒక సంబరాల మాదిరిగా కూడా జరుపుకున్నారు. ఈ దశలో మహిళా ప్రతినిధులు ఉన్నారు. మేడం చూడండి, అంటే చాలాసార్లు ఈ చర్చ జరిగింది, మీరు చూసారు కదా. లాస్ట్ 30 years నుంచి ఈ మహిళా బిల్లు గురించి రకరకాల ప్రభుత్వం. ఈసారి ఎట్లా అనిపిస్తుంది? ఇది యాక్సెప్ట్ చేయడమే కాకుండా కొంత అడ్వాంటేజ్ ఉన్నట్టు అనిపిస్తుంది. అవునండి, గతంలో కన్నా ఈసారి మాత్రం మహిళకి ప్రథమ ప్రాధాన్యత కల్పించాలని భారత నరేంద్ర మోడీ గారు ఒక దృఢ సంకల్పంతో ఈ బిల్లుని ఎలాగైనా పాస్ చేయించాలని అనుకున్నారు. ఎందుకంటే భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు మహిళలకి ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చారో మనం చూసాము. ఇప్పుడు ప్రాధాన్యత ఎంత పెరుగుతుందంటే వంటింటి దగ్గర నుంచి విమానాన్ని నడిపేంత వరకు మహిళ తన శక్తి సామర్థ్యాలను ఏ విధంగా బయటికి వ్యక్తపరుస్తుందో అదే విధంగా మహిళకి 33% ఇస్తే ఇంకా తన శక్తి సామర్థ్యాలతో ముందుకు దూసుకెళ్ళిపోతుందని చెప్పే ఇప్పుడు ఆ శక్తి సామర్థ్యాల మీద ఈ 33%ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి రేపు 16, 17, 18 తారీఖు నుంచి ఈ 3 రోజులు మహిళల యొక్క పార్లమెంట్లో ఎవరైతే రిజర్వేషన్ ఆమోదయోగంగా మాట్లాడరో అక్కడే మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ రిజర్వేషన్ బిల్ అయితే పాస్ అవుతుందని మేము సంతోష ఆనందాలు వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మహిళలు నిజంగా అన్ని రంగాల్లో, పరిశ్రమలు అవ్వచ్చు, గనుల శాఖలు అవ్వచ్చు, అన్నిటిలోనే అన్ని రంగాల్లో తన శక్తిని చాటుతుంది. కాబట్టి ఈరోజు మాకు రిజర్వేషన్ పెరిగింది, మా శక్తిని మేము పెంచుకున్నాం కాబట్టే. లేదంటే ఎవరు మాకు ఊరికనికే ఇవ్వట్లేదండి, ఇది మా సొంతం, మా శక్తి. కాబట్టి ఈరోజు ఏదైతే మాకు ఆస్తులు సమాన వాటా కల్పించారు, అలాగే పరిశ్రమ రంగంలో అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి మా నైపుణ్యాన్ని ముందుకు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇలాంటి దిగ్గజాలు అందరూ కలిపి మహిళకు తగిన ప్రాధాన్యత కల్పించాలని చెప్పి భారత నరేంద్ర మోడీ గారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో 33% రిజర్వేషన్ని తీసుకురావడం అనేది చాలా సంతోష ఆనందంతో వ్యక్తమైంది. ఈరోజు మా జీవితాలు కూడా మారుతాయి. స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మేము పోటీ చేయడానికి కూడా అత్యధిక సీట్లు రావడానికి కూడా ఒక అవకాశము, అలాగే పార్లమెంట్లో కానీ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మేము ఎక్కువ శాతం సీట్లు మాకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 33% రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెడుతూ దాన్ని ఆమోదయోగంగా 2029కి అనుకూలంగా వచ్చేటట్లుగా ఈ ప్రయత్నాన్ని మేము ఆమోదిస్తున్నాం కనుక సంతోష ఆనందాలు వ్యక్తం చేస్తాం. ఓకే మేడం, చూడండి, ఇప్పుడు చాలా చోట్ల స్థానిక సంస్థల్లో ఎవరైతే మహిళలు గెలుస్తున్నారో కానీ అక్కడ వారి భర్తలు కావచ్చు, తల్లిదండ్రులు, అన్నలు, వాళ్ళ అజమాయిషీ జరుగుతుంది అంటున్నారు. నిజంగా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయితే దాని నుంచి బయటపడే అవకాశం ఉందంట? తప్పకుండా ఉందండి. దానికోసమే నరేంద్ర మోడీ గారు ఈ ముందడుగులు వేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే భార్య కానీ ఎవరో ఒకళ్ళ చెల్లిని అంటే నామకే బస్తీగా అప్పటికప్పుడు నిలబెట్టేసి వాళ్ళ ఎలక్షన్లో గెలిచిన తర్వాత వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి వాళ్ళ భర్తలు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి పాలించడాన్ని మనం చూస్తున్నాము. ఇది పోవాలి, చట్టసభల్లో ప్రత్యక్ష రాజకీయం మహిళలు చేయాలి అనే ఉద్దేశంతోనే, అంటే వారి యొక్క శక్తిని ప్రపంచానికి చూపించాలి, వారి యొక్క శక్తిని భారతదేశం యొక్క అభివృద్ధిలో కూడా మనం చూపించగలగాలి అనే ఉద్దేశంతో ఈ చట్టసభల్లో ఈ 33% రిజర్వేషన్ అనేది పెడుతున్నారు. అయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇది నెరవేరుతుందని అందరూ మహిళలు కూడా ఆశ అనేది వ్యక్తం చేస్తూ మద్దతు ఇస్తున్నారు దీనికి. ఓకే, ఇది త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టడమే కాకుండా ఈసారి ఖచ్చితంగా మహిళా బిల్లు ఆమోదం చేయడం ద్వారా త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మహిళలకు చట్టసభల్లో పోటీ చేసే అవకాశం లభించడమే కాకుండా ఒక రకంగా నారీ శక్తిని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఆ దిశలో ఈరోజు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పడమే కాకుండా దీనికి పూర్తిగా మహిళలతో పాటు భారత సమాజం కూడా ఆహ్వానిస్తుందని ఇక్కడ మహిళా ప్రతినిధులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మౌలానాతో రామచంద్ర, RTV, విశాఖపట్నం.